సో యాక్చువల్లీ నేను మీ వీడియోస్ చూస్తున్నాను. చూసినప్పటి నుంచి నేను కూడా కొంచెం ఎథీస్ట్ అయినట్టు అనిపిస్తుంది. యాక్చువల్లీ నాకు కొన్ని డౌట్స్ ఉన్నాయి. Yes. ఇప్పుడు వేరే రిలీజియన్స్ లో అయితే ఫెయిత్ మీదే ఉంటది. వెస్టర్న్ రిలీజియన్స్ లో చూసుకుంటే క్రిస్టియానిటీ లేకపోతే ఇస్లాం వీటిలో ఫెయిత్ గాడ్ ని నమ్మాలి, ఇట్లా ఫెయిత్ అంటూ ఉంటది. ఈవెన్ హిందూయిజం లో కూడా ఫెయిత్ దాని రిలేటెడ్ ఉంటది కదా. కానీ మన దగ్గర యోగా ఉంటుంది కదా. యోగా మీద లెట్స్ హఠ యోగా, కుండలిని యోగా, తంత్ర యోగా, భక్తి యోగా, జ్ఞాన యోగా, ఇంకా అష్టాంగ యోగా, చాలా టైప్స్ ఆఫ్ యోగాస్ ఉంటాయి కదా. వీటి మీద మీ ఒపీనియన్ ఏంటి? లైక్ ఇవన్నీ కరెక్టే అంటారా? కొంచెం ఒకసారి ఇదే నా డౌట్ యాక్చువల్లీ. షూర్ అది మీరు మ్యూట్ చేసుకోండి, ఎందుకంటే మైక్ కదులుతూ ఉంది. ఓకే ఓకే, ఇప్పుడు వినిపిస్తుందా? హలో. యా వినిపిస్తుంది, కానీ దెర్ ఇస్ ఎకో ఎఫెక్ట్ వస్తుంది. మ్యూట్ చేసేయండి. ఓకే ఓకే ఓకే, సింపుల్ అండి. నేను క్లెయిమ్స్ బేస్డ్ మీద మాత్రమే. సో వీ కెన్ నెవర్ సే సంథింగ్ ఈస్ గుడ్ ఆర్ బ్యాడ్ జస్ట్ బై ద నేమ్ ఆఫ్ ఇట్. ఓకే, సి ఫర్ ఎగ్జాంపుల్ నేను మీకు ఒక మాట అనుకోండి, స్పోర్ట్స్ ఆర్ దే గుడ్ ఆర్ బ్యాడ్ అని అనుకోండి. స్పోర్ట్స్ ని అంటే సారీ, ఇఫ్ ద క్వశ్చన్ ఇస్ ఆర్ స్పోర్ట్స్ డేంజరస్ అని అనుకోండి, మీకు ఎస్ నో ఆన్సర్ ఉండదు. యూ హ్యావ్ టు ఆస్క్ ఏ స్పోర్ట్ గురించి మాట్లాడుతున్నావు, దేని గురించి, దేంట్లో ఎక్కువ డేంజర్. ఇప్పుడు చెస్ ఉంది, చెస్లో ఏం డేంజర్ ఉంటుందండి? క్యారమ్స్ ఉన్నాయి, ఏం డేంజర్ ఉంటుంది? టేబుల్ టెన్నిస్ ఉంది, చాలా తక్కువ డేంజర్, మేబీ మీ మొక్క ఏదైనా ఉంటారు, కాళ్ళు బెణికే అవకాశం. కానీ బాక్సింగ్, రగ్బీ ఇలాంటి వాటిలో ఫిజికల్ డ్యామేజ్ ఉంది. సో దెర్ ఇస్ అ హై పొటెన్షియల్ ఆఫ్ డేంజర్. సో క్లెయిమ్స్ బట్టి మాత్రమే ఆలోచించాలి. ఇప్పుడు యోగా మంచిదా కాదా అని అనుకోండి, వాట్ ఈస్ ద క్లెయిమ్ మీన్ అండ్ హౌ ఆర్ యూ యూజింగ్ యోగా యాజ్? ఓకే, సో మీకు ఒక ఎక్సర్సైజ్ మెథడ్ గా వాడుతున్నారా, గో హెడ్ అండ్ డూ ఇట్, బికాస్ ఇట్ ఈస్ యాజ్ గుడ్ యాజ్ ఆర్ యాజ్ ఎఫిషియంట్ యాజ్ మెనీ అదర్ ఎక్సర్సైజ్ ఫార్మ్స్. పిలాటిస్ ఉన్నాయి, యోగా ఉంది, కొన్ని రకాల స్ట్రెచెస్ ఉన్నాయి. దట్స్ అబౌట్ ఇట్. వాటికి ఎలాంటి బెనిఫిట్స్ ఉన్నాయి, వీటికి కూడా అలాగే ఉంటుంది. కొంచెం డిఫరెంట్ బెనిఫిట్స్ ఉండొచ్చు, ఎక్కువ తక్కువ. రైట్, యోగా వల్ల మానసిక ప్రశాంతత వస్తుంది. ఓకే, దట్స్ అగైన్ సబ్జెక్టివ్. నేను దాని గురించి నీకు రావట్లేదు అని నేను చెప్పలేను. మీకు ప్రశాంతత వస్తుంది, ధ్యానం వల్ల ప్రశాంతత వస్తుంది, ప్లీజ్ గో హెడ్ అండ్ డూ ఇట్. కొంతమందికి డిస్కో మ్యూజిక్ వింటే కిక్ వస్తుంది, ఇంకొంతమందికి ఫ్లూట్ మ్యూజిక్ వింటే కిక్ వస్తుంది. రైట్, థెల్ ఫీల్ కామ్ వెన్ దే డూ సమ్ అదర్ వర్క్. రైట్, సో దీస్ ఆర్ ఆల్ సబ్జెక్టివ్ థింగ్స్. వీటి గురించి మనం ఏంటి డిస్కస్ చేసి అది తప్పు ఇది రాంగ్ అని చెప్పి టైం వేస్ట్ అనమాట. నాకు నచ్చితే దట్స్ ఆల్. బట్ ఎప్పుడైతే యోగా వల్ల రోగాలు నయమవుతాయి అని అన్నారు అనుకోండి, నౌ యూ హ్యావ్ కాట్ మై అటెన్షన్. వాట్ ఆర్ దోస్ డిసీజెస్ యూర్ టాకింగ్ అబౌట్? ఇది కనిపెట్టాలండి. వాట్ ఈస్ ద క్లెయిమ్ దట్ దే ఆర్ టాకింగ్ అబౌట్ అండ్ హౌ డీప్ ఇస్ దట్ క్లెయిమ్? ఆ క్లెయిమ్ సింపుల్ గా మీకు మానసిక ప్రశాంతత వస్తుంది, ఫలానా ధ్యాన ముద్రలో ఉంటే మీకు ప్రశాంతత వస్తుంది అన్నారు అనుకోండి, ఐఎమ్ హ్యాపీ, ప్లీజ్ గో హెడ్ అండ్ డూ ఇట్. ఎవరికి నచ్చితే వాళ్ళు చేసుకుంటారు. రైట్, ఇది చేస్తే దీర్ఘకాలపు నడుము నొప్పి తగ్గిపోతుంది అన్నారు అనుకోండి, నౌ యూ కాట్ మై అటెన్షన్. ఓకే, ఎందుకంటే దీర్ఘకాలపు నడుము నొప్పుల్ని ట్రీట్ చేయడానికి కొన్ని అది డిస్క్ స్లిప్ అనుకోండి, ఫోజుల ద్వారానో లేకపోతే ఈ ఆసనాల ద్వారానో అయ్యేది కాదు. ఇట్స్ అ డేంజరస్ సిచ్యువేషన్. ఒక్కొక్కసారి పర్మనెంట్ డ్యామేజ్ అయ్యే అవకాశం. సో యూ నీడ్ మెడికల్ అటెన్షన్ దర్. రైట్, సో యోగా వల్ల నడుము నొప్పి తగ్గిపోయింది అని ఎవరో చెప్పగా విని, మోడర్న్ మెడిసిన్ లో ఏం లేదు, వాళ్ళు ఊరికే లక్షల డబ్బులు దోచుకుంటారు, వెళ్ళి యోగా చేసుకు తగ్గిపోద్ది అని అంటే, ఆ మనిషి వెళ్ళి చేసేసాడు అనుకోండి, 3 నెలల తర్వాత ఇంకా వర్స్ట్ కేసులోకి వెళ్ళిపోతే, రైట్, దేర్ ఆర్ సో మెనీ ఇన్స్టెన్సెస్. సో అప్పుడు ఫిజికల్ డ్యామేజ్ కి దారితీస్తుంది కదా. దెన్ యూ హ్యావ్ టు కాల్ దట్ అ డేంజరస్ బిలీఫ్. అప్పటి వరకు ఉన్న మంచి అభిప్రాయం కాస్త డేంజరస్ బిలీఫ్ కేటగిరీలోకి వెళ్ళిపోయింది. దట్స్ బ్యాడ్ కదా. మన వాళ్ళకి జరిగితే ఇంకెంత బాధపడతామండి. ఎంతో మంది ఉన్నారు, వాళ్ళ పేరెంట్స్ నేను అసలు మోడర్న్ మెడిసిన్ నమ్మనరా, వీళ్ళందరూ మోసాలు చేస్తారు, డబ్బులు దోచుకుంటారు, ఫిజియోథెరపీ అంట, వాడు పొందంట, వాడి భూమికి అంట, ఇంజక్షన్లు అంట, ఇవన్నీ చేసి లక్షలు తీసుకుంటారు, నేను చేయను, నేను వెళ్ళి యోగా చేసుకుంటాను. 3 నెలల్లో 4 నెలల్లో యోగా చేసిన తర్వాత దే విల్ బీ ఇన్ అ వర్సర్ స్టేట్, ఇంకా బ్యాడ్ స్టేట్ లో ఉంటారు. అప్పుడు తప్పనిసరిగా వెళ్తారు. నౌ దే విల్ బీ ఇన్ అన్ ఎమర్జెన్సీ సిచ్యువేషన్. అప్పుడు వాళ్ళు ఆపరేషన్ చేయాలంటారు, అప్పుడు ఇంకో 2 లక్షలు ఖర్చు అవుతుంది. ఎగ్జాక్ట్లీ అదే. ఏదైనా లిమిట్ గా చేయాలి. మూఢనమ్మకాలకి వెళ్ళే స్టేజ్ దాకా ఉంటే మాత్రం దాన్ని ఖచ్చితంగా ఖండించాలి అంటారు. ఓకే, సో అయితే పీపుల్ హ్యావ్ టు లెర్న్ ద డిఫరెన్స్ బిట్వీన్ దోస్ టూ అండి. ఎక్కడంటే నమ్మకం ఎక్కడ ఎండ్ అవుతుంది, మూఢనమ్మకం ఎక్కడ స్టార్ట్ అవుతుంది అనేది తెలుసుకోవటం చాలా మంది కష్టం. సో యువత చేయాల్సిందో, లేకపోతే ఎనీబడి హూ హ్యాస్ ఈ రేషనల్ బెంట్ ఆఫ్ మైండ్, ఈ హేతువాద మనస్తత్వం ఏదైతే ఉందో, హేతువాద అవ్వాల్సిన పని లేదు, హేతువాద మనస్తత్వం అందరికీ ఉంటుంది. చెప్పాను కదా, ప్రతి ఒక్కరు పక్క మతాన్ని చూసో లేదా పక్క భావజాలానికి హేతువాదం వాడతారు, సొంత భావజాలానికి మాత్రం వాడరు. రైట్, దే థింక్ దే ఆర్ రైట్. సో చేయాల్సిన పని ఏంటి అంటే, మన నమ్మకాల్లో ఎక్కడ హార్మ్లెస్ బిలీఫ్గా ఉంది, ఎక్కడ డేంజర్ స్టార్ట్ అవుతుంది అనేది తెలుసుకోగలగటం అనేది ఉంది సరే, ఆ స్కిల్ పెంచుకోవాలండి.
అన్ని ప్రపంచంలో అందరూ మెడిసిన్ నేర్చుకోవాల్సిన అవసరం లేదు, ఫిజిక్స్ నేర్చుకోవాల్సిన అవసరం లేదు, కుదరదు కూడా, రైట్? కానీ ఏది గుడ్డి నమ్మకం, ఏది రీజనబుల్ నమ్మకం, ఏది దీనికి మన దగ్గర ఎటువంటి స్కిల్ లేదు, మనం ఇంకొకళ్ళ మీద ఆధారపడి ఉండాలి. హెల్త్ గురించిన ప్రతి ఒక్క విషయం కూడాని ఎవరు చెప్తే ఎక్కువ బరువు ఉంటుంది. గవ్వలెగరేసే ఒక ఆస్ట్రాలజర్ చెప్తే నమ్ముతారా? లేదా చిలక జోస్యం చెప్పేవాడు చెప్తే నమ్ముతారా? లేదా ఒక డాక్టర్ చెప్తే నమ్ముతారా? ఓకే, ఈ ముగ్గురులో యా డాక్టర్, ఎందుకంటే సో మచ్ రీసెర్చ్ అనేది జరిగి ఉంటది కదా, దాని వెనక చాలా జరిగి ఉంటది బ్యాక్గ్రౌండ్ లో. యా, సో ఈ ముగ్గురులో చూసుకుంటే డాక్టర్ చెప్పిన మాట వినాలి. నౌ చాయిసెస్ మారుద్దాం. ఇప్పుడు డాక్టర్లు చెప్పే దాంట్లో కూడా ఒక డాక్టర్ వచ్చేసేసి ఇదేంటి దాన్ని ఏమంటారు, ఆయుర్వేదంలో మొత్తం ఉంది, సర్వ రోగ నివారణలు అన్ని ఆయుర్వేదంలో ఉన్నాయి, వెస్టర్న్ మెడిసిన్ కంప్లీట్లీ వేస్ట్, ఏంటి సైడ్ ఎఫెక్ట్తో చచ్చిపోతారు అని ఒకటి అంటాడు. ఇంకొకడు బాబు సైడ్ ఎఫెక్ట్లు ఉంటే దానికి విరుగులు కూడా ఉంటాయి, సైడ్ ఎఫెక్ట్లు లేనిది ఏదైనా ఉంది అంటే దానికి మెయిన్ ఎఫెక్ట్ కూడా ఉండదు అని ఇంకొకరు చెప్తారు. నవ్ యూ హ్యావ్ అ ప్రాబ్లం, రైట్? ఏది నమ్మాలి ఇప్పుడు? సో నవ్ యూ హ్యావ్ టు లుక్ ఫర్ ఎవిడెన్స్ బేస్డ్ మెడిసిన్. సో ఆయుర్వేదానికి టెస్టులు జరిగాయి, ఆయుర్వేదం కానీ హోమియో కానీ టెస్టులు జరిగాయా? లేదా వీళ్ళు అమ్ముకునే మందులకి ఈ ఎవిడెన్స్ బేస్డ్ మెడిసిన్ అని చెప్పుకుంటున్నారు కదా, వీళ్ళకి మందులు నడిచాయా? ఏ దేశాలు వాళ్ళకి అప్రూవల్స్ ఇచ్చారు, ఏ దేశాలు వాళ్ళకి అప్రూవల్స్ ఇవ్వలేదు? ఎందుకు ఇవ్వలేదు? ఎంత చదువుకునేది మనకి లేదు కాబట్టి వీ టెన్ టు ట్రస్ట్ సమ్ పీపుల్ అండి, రైట్? ఎవరిని ట్రస్ట్ చేయాలి, ఎంతవరకు ట్రస్ట్ చేయాలి అనేది తెలుసుకోవటమే ఈ కిట్ అంతా. ఈ ఓపిక జనాలకు లేదు కాబట్టి జనాలు ఈజీగా మోసపోతారు. మీరు స్టార్టెడ్ విత్ యోగా కదా, సో చాలా కాలం పాటు బాడీಲಿ బాధలతో ఉన్నవాళ్ళు సింపుల్ మందులు వేసుకున్నంత కాలం వాళ్ళకి ఎటువంటి ఇది రిజల్ట్ కనిపించకపోతే, అరే మందులు ఊరికే దండగరా, అనవసరంగా వేస్ట్ చేస్తున్నాను డబ్బులు, ఒళ్ళు పాడైపోతుంది, నేను యోగా ట్రై చేస్తాను. సో యోగా ట్రై చేసినప్పుడు వాళ్ళకి బెనిఫిట్ వచ్చిందే అనుకోండి, వెంటనే ఈ ఇంగ్లీష్ మెడిసిన్ పర్మనెంట్ గా బ్యాన్ చేస్తారు, ఇంకా చిచ్చి టోటల్ వేస్ట్ అని. కానీ అలా జరగకపోతే వాట్ ఇఫ్ దే బికమ్ మోర్ అండ్ మోర్ వర్స్ ఇన్ ద సిచ్యువేషన్, రైట్? సో ఇలాగా అంటే హ్యూమన్ నాలెడ్జ్ ఈజ్ ఆల్వేస్ క్యూములేటివ్ అండి. అంటే ఇప్పుడు ప్రతి తప్పు మనమే కనుక్కోలేమండి. ఇతరులు చేసిన తప్పులు, ఇతరులు చేసిన తెలివైన పనులు అవన్నీ మెజర్ చేసుకుని వీ హ్యావ్ టు కమ్ టు ఇన్ఫార్మ్డ్ కంక్లూజన్ దట్ దిస్ హ్యాస్ మోర్ పొటెన్షియల్, ఇది బెటర్, ఇది నాట్ సో బెటర్ అన్న విషయం మనం కనుక్కోగలగాలి. అదే ఆ లైన్ ని మనం కరెక్ట్ గా డ్రా చేసుకోవటం వచ్చినప్పుడే అలాంటివి ఏమైనా ఉంటే ట్రై చేయడం బెస్ట్, లేకపోతే బెస్ట్ ఎవిడెన్స్ బేస్డ్ దానికే మనం వెళ్ళిపోవాలి అంటారు. అదే కరెక్టే మీరు చెప్పింది. అదే పీపుల్ అంత ఈజీగా ఉండదు వాళ్ళకి, దే కెనాట్ డ్రా ద ప్రాపర్ లైన్ అనమాట, వేర్ దే హ్యావ్ టు డ్రా ద లైన్ అనేది తెలియదు చాలా మందికి. యా, దట్స్ వేర్ ద ప్రాబ్లమ్ కమ్స్. ఐ మీన్ చాలా విషయాల్లో కూడా దానికి ఒక రీజన్ ఉందండి. ది మోడర్న్ మెడిసిన్ హ్యాస్ బీన్ డీమనైజ్డ్. ఆ డీమనైజేషన్ చేయటానికి కూడా మన వాళ్ళు సహకారం అందించారు. ఏంటంటే కొన్నిసార్లు నిజంగానే అండ్ అగైన్ మన ఈ కోవిడ్ వచ్చేసరికి మొత్తం ఒక ర్యాటిల్ అయిపోయింది, మొత్తం ఎకానమీ అంతా ఒక్కసారిగా అదిరిపోయింది. చాలా మంది అడ్వాంటేజ్ తీసుకున్నారు. అడ్వాంటేజ్ తీసుకున్న వాళ్ళు కొంతమంది ప్రస్తుతానికి పార్టీ టికెట్లు తీసుకున్న పోటీ చేస్తారు, బట్ దట్స్ సెకండరీ థింగ్. అయితే ఈ మెడికల్ సిస్టమ్స్లో ఏవైతే ఉన్నాయో, ఈ హాస్పిటల్ సిస్టమ్స్ అండ్ క్లినిక్ సిస్టమ్స్ మొత్తం అడ్వాంటేజ్ తీసుకోవడం నిజమేనండి, జరిగింది. డెఫినెట్లీ అడ్వాంటేజ్ తీసుకున్నారు, వీళ్ళ భయాన్ని వాడుకున్నారు, బోల్డ్ అన్ని కోట్ల డబ్బులు చేసుకున్నారు. ఓకే, దాని కారణం సైన్స్ కాదు. ఓకే, వీళ్ళ వ్యాపార కక్కుర్తి, జనాల తెలియకపోవటం, వాళ్ళకి తెలివి తక్కువతనం నేను అన్నాను, బికాస్ నోబడీ వర్ రెడీ ఫర్ ఇట్. ఓకే, ఒక్కసారిగా తెలుసుకొని ఉండలేదు కాబట్టి, ఇన్నాళ్ళు సైన్స్ గురించి కానీ మెడిసిన్ గురించి ఏమాత్రం పట్టించుకోలేదు కాబట్టి ఒక్కసారిగా వాళ్ళకి షాక్ లాగా తగిలింది, అండ్ వీళ్ళ భయాన్ని జనాలు క్యాష్ చేసుకున్నారు. ఓకే, అది కాదనలేని నిజం. అయితే ఒకసారి క్యాష్ చేసుకున్నారు కదా అని చెప్పి మోడర్న్ మెడిసిన్ మొత్తాన్ని కలిపి ఒకే బాక్స్లో కట్టేసేసి వాట్సాప్ మెసేజ్లు రన్ చేశారు, మోడర్న్ మెడిసిన్ మిమ్మల్ని చంపేస్తుంది. సో మీకు దాని ఆల్టర్నేటివ్ ఏంటి? ఆయుర్వేదం లేదా హోమియోపతి లేదా సిద్ధ లేదా న్యాచురోపతి, రైట్? అండ్ మన వయసులో పెద్దవాళ్ళకి ఏ రేంజ్లో అలవాటు చేసేసారు అంటే, అసలు మెడిసిన్ కనిపిస్తే చాలు వాళ్ళు దాన్ని ఎలా వదిలించుకోవాలి, చిచ్చి నాకు వద్దు, ఇంజక్షన్లు అవన్నీ నన్ను చంపేయడానికి చూస్తున్నారు, నాకు వద్దు, నాకు ఆయుర్వేదం కావాలి అనే రేంజ్కి వచ్చేసారండి. ఎగ్జాక్ట్లీ. అయితే నేను చెప్పే పాయింట్ ఏంటంటే, ఇప్పుడు ఏదైనా మరి హెల్త్ థ్రెటనింగ్ సిచ్యువేషన్, ఇప్పుడు కొన్ని జరుగుతాయి, ఇప్పుడు యాక్సిడెంట్స్ కానీ ఇటువంటి సిచ్యువేషన్స్ లో ఆబ్వియస్లీ మనం ఈ మోడర్న్ మెడిసిన్
ద్వారానే వెళ్ళాలి. ఐ మీన్ వెరీ స్మాల్ ఎలిమెంట్స్ కి మైట్ ఆయుర్వేద ట్రై చేయొచ్చు, కానీ స్టిల్ డిలే అవ్వడం కూడా నాట్ ఏ గ్రేట్ ఐడియా అని నాకు అనిపిస్తుంది. చెప్తాను చూడండి. సి డిసీజెస్ అని అంటాం కదా, డిసీజ్ వర్డ్ మీనింగ్ ఏంటంటే డిస్ ఈజ్ అంటే ఈజీగా అనిపించట్లేదు, అంటే ఒంట్లో ఏదో నలతగా ఉంది అంటారు. ఓకే, దానికి కారణాలు వేరువేరుగా ఉంటాయి. కొన్ని డిసీజ్ కాజింగ్ ఏజెంట్స్, పారాసైట్స్ కానీ లేకపోతే బ్యాక్టీరియా వైరస్లు కానీ. ఓకే, అలాంటి వాటికి ఏ మందు పనిచేస్తేనే ఏంటి ప్రూవ్ అయింది. డెఫినెట్లీ ఇది ఎవిడెన్స్ బేస్డ్ మెడిసిన్స్. ఓకే, ఎందుకంటే వాటిలో ఉన్న మెటీరియల్ ఏదైతే ఉందో ఇట్ హ్యాస్ యాంటీ బ్యాక్టీరియల్ అండ్ యాంటీవైరల్ ప్రాపర్టీస్. అది డెఫినెట్లీ పనిచేస్తాయి అని. దెర్ ఆర్ సమ్ అదర్ డిజీజ్ ఆర్ కండిషన్స్ ఆఫ్ హ్యూమన్ బాడీ, ఎక్స్టర్నల్ ఏజెంట్ ఏం లేదండి. ఇప్పుడు నొప్పి ఉంది సార్, తలనొప్పి అనేది ఉంది. ఓకే, ఎక్కడ ఎగ్జాక్ట్గా ఉంది అని చెప్పడానికి కూడా కుదరదు. అలాంటి వాటికి మీకు రోగం నయం అవ్వటం అనేది ఉండదు. యూ జస్ట్ హౌ డు పుట్ ఇట్, డిజీజ్ని తీసేయటం, అంటే మీ అనీజ్ ఏదైతే ఉందో, మీ ఇబ్బంది ఏదైతే ఉందో ఆ ఇబ్బందిని తీసేయటం. అండ్ దాట్ క్యాన్ బి సబ్జెక్టివ్. ఓకే, ఇది ఎలా తెలిసింది అంటే మీ ప్లసిబో స్టడీస్ ఉంటాయి చూసారా. ప్లసిబో స్టడీస్ అంటే ఇంతకుముందు చెప్పినట్టు కొంతమందికి నిజమైన మందు, కొంతమందికి ఆ మందు ఉందని చెప్పి 15 బిళ్ళలో ఇవ్వటం. ఓకే, మందు లేని వాళ్ళు, ఏమాత్రం మందు తీసుకోకుండా ఖాళీ ఏంటి పిండి టాబ్లెట్ తీసుకున్న వాళ్ళు కూడా నాకు నొప్పులు తగ్గిపోయినాయి అన్నోళ్ళు ఉన్నారండి. రైట్, సో ఇట్ మీన్స్ దాట్ దేర్ మైండ్ ఇస్ ట్రయింగ్ టు క్యూర్ సంథింగ్ బై ఇట్ సెల్ఫ్. మైండే సగం క్యూర్ చేసేస్తుంది, ఎందుకంటే వాళ్ళకి నిజమైన మంది ఇవ్వలేదు. మెకానిజం కొన్ని వాటి వరకు మనం ఓన్ గానే చేసుకోవాలనే స్టేజ్ లో ఉంటది. కొన్ని స్టేజ్ దాటిన తర్వాత మనకి అవుట్ సైడ్ నుంచి అసిస్టెన్స్ కావాల్సి ఉంటది, అంతే కదా. ఎగ్జాక్ట్లీ. సో కాబట్టి బ్యాక్టీరియా, వైరస్ ఇట్లాంటి అవుట్ సైడ్ ఇన్ఫ్లుయెన్స్ చేసే విషయాలు మనకి వస్తే దెన్ యూ నీడ్ డెఫినెట్లీ సమ్ ఇంటర్వెన్షన్ విత్ దాని ఏమంటారు విత్ కెమికల్స్. ఇందులో ఇట్లాంటి నొప్పులు లేకపోతే బాధలు, మోస్ట్ లైక్లీ ఈ నరాల నొప్పులు ఇవన్నీ ఉంటాయి చూసారా. సమ్ ఆఫ్ ఇట్ ఈస్ ఫిజికల్, సమ్ ఆఫ్ ఇట్ ఈస్ జస్ట్ సైకోసోమాటిక్. అంటే నొప్పి అనిపించడం ఆ మొక్క వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది. మనం బయటకు వచ్చి వాడు నొప్పి నటిస్తున్నాడు అని అంటానికి లేదు. ఎవ్రీబడి హ్యాస్ టు ఫీల్ ఇట్ ఆన్ దేర్ ఓన్ అండ్ ఇట్ కెన్ బి ఈజీలీ సీన్ ఆన్ ఎంఆర్ఐ. అతను నొప్పి నటిస్తున్నాడా లేకపోతే నిజంగా నొప్పి ఫీల్ అవుతున్నాడా అనేది బ్రెయిన్ యాక్టివిటీ చూస్తే తెలిసిపోతుంది. రైట్, సో ఏవి అయితే పని చేస్తున్నాయి, ఇప్పుడు దాన్ని నమ్మొద్దు అని నేను అనటానికి ఎవిడెన్స్ కనిపిస్తే నమ్మడానికి సిద్ధమేనండి అందరూ. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ అమృతాంజన్ అండ్ జండుబామన్ చూసారా. అందులో ఉన్న వాటిల్లో రోగ నిరోధకాలు ఏం లేవు. ఓకే, వాట్ ఇట్ డస్, ఇట్ ప్రొవైడ్స్ యూ రిలీఫ్. ఓకే, ఆ రిలీఫ్ అమృతాంజన్ ఇచ్చిందా, జండుబామ్ ఇచ్చిందా, అది మనం ఆయుర్వేదానికి సంబంధించిన అనేది కాదు. ప్రపంచంలో చాలా చోట్ల ఆ మెంథాల్ అనే ఏదైతే ఉందో, ద వన్ దట్ గివ్స్ యూ దట్ స్టింగ్, అమృతాంజన్ గానే జండుబామ్ రాయంగానే మంట వస్తుంది చూసారా స్కిన్ మీద. ద ప్రైమరీ కాంపౌండ్ ఇస్ మెంథాల్ అండ్ దెర్ ఆర్ సమ్ అదర్ కాంపౌండ్స్ విచ్ డూ దాట్ అన్నమాట. అవి ప్రపంచంలో అన్ని చోట్ల ఉన్నాయండి, నాట్ ఓన్లీ ఆయుర్వేద, ప్రపంచంలో అన్ని చోట్ల ఉన్నాయి. అది రాసుకుంటే ఒక్కసారిగా హిట్ ఫీల్ రావటం, రిలీఫ్ రావటం అనేది ఆల్మోస్ట్ అన్ని మెడికల్ సిస్టమ్స్లో ఉన్నాయి. చైనీస్ మెడికల్ సిస్టమ్, ఈ సౌత్ అమెరికన్, పాత యూరోపియన్ సిస్టమ్స్ అన్నిట్లోనూ ఉన్నాయి. ఆఫ్రికన్ మెడికల్ సిస్టమ్స్ సేమ్ విత్ ఆయుర్వేదం. రిలీఫ్ వేరు, క్యూర్ వేరు అండి. రిలీఫ్ ఈజ్ మోస్ట్లీ సబ్జెక్టివ్. ఓకే, మోస్ట్లీ సబ్జెక్టివ్ అంటున్నాను, 100% కాదు, మోస్ట్లీ సబ్జెక్టివ్. రిలీఫ్ అనేది మోస్ట్లీ సబ్జెక్టివ్. క్యూర్ అనేది చూసారా, క్యూర్ ఈజ్ మెజరబుల్. క్యూర్ దగ్గరకు వచ్చేసరికి మోడర్న్ మెడిసిన్ తప్ప మిగతా అవన్నీ ఫెయిల్ అవుతున్నాయండి. ఫెయిల్ అవటం అంటే జస్ట్ ఒక 5-10% సక్సెస్ అవటం కాదండి. రైట్, మోడర్న్ మెడిసిన్ హ్యాస్ అబౌవ్ 90% సక్సెస్ రేట్ అండ్ అబౌట్ 5-10% ఫెయిల్యూర్ రేట్. ఆబ్వియస్లీ మిగతా వాటి దగ్గరకు వచ్చేటప్పుడు రివర్స్లో ఉంది. క్యూర్ ఇస్ ఆల్వేస్ హిట్ బై మన మోడర్న్ మెడిసిన్. ప్రతిసారి అదే గెలుస్తుంది. దట్ ఈస్ వై మన ఏ ప్రాబ్లంకి ఎవరిని కన్సల్ట్ అవ్వాలి, మీకు రిలీఫే కావాలనుకోండి, మీరు ఎక్కడికి వెళ్ళినా పర్లేదు, ఇట్ డజంట్ మ్యాటర్. ఇన్క్యూరబుల్ డిజీజెస్ కొన్ని ఉంటాయి, మీరు రిలీఫ్ కోసం ఎక్కడికి వెళ్ళినా పర్లేదు. కానీ మీ లైఫ్ స్టైల్ బాగుండాలి అని అంటే మోడర్న్ మెడిసిన్ని నేను సజెస్ట్ చేస్తాను, అంతే. అంతేగాని అక్కడికి వెళ్ళాలి మిగతా అన్ని వేస్ట్ అని చెప్పను. క్యూర్కి మాత్రం ఎనీథింగ్ దట్ నీడ్స్ క్యూర్, ప్లీజ్ యూజ్ మోడర్న్ మెడిసిన్ ఓన్లీ. షూర్, ఆబ్వియస్లీ విల్ గో విత్ మోడర్న్ మెడిసిన్ ఓన్లీ. అదే బాగా చెప్పారు, కరెక్ట్గా చెప్పారు.